హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మా డాడీ చికెన్ తీసుకొచ్చాడు. నేను చికెన్ రోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను వాటికి కావాల్సినవన్నీ రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కినాక నూనె వేసుకుంటున్నాను. నూనె గిన్నెలో వేసే కన్నా కింద వంపేశానని అమ్మ నన్ను తిట్టింది. డాడీ అమ్మని తిట్టాడు. నేను రోస్ట్లోకి నూనె ఎక్కువ వేసేసాను. నూనె చాలా ఎక్కువ అడిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడుక్కున్న చికెన్. ఈ గ్యాప్లో మా కిచెన్ రూమ్ ఎలా ఉందో మీరు చూడండి. ఉల్లిపాయలు రోస్ట్ అవుతున్నాయి. నేను కరివేపాకు వేసుకుంటున్నాను. మా డాడీ 2 లెగ్ పీసులు తీసుకువచ్చాడు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి చికెన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. పసుపు, సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని మా నాన్న టీ పెట్టమన్నాడు. చికెన్కి సరిపడా కారం వేసుకుంటున్నాను. 5 పచ్చిమిరపకాయలు 2గా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇంతలో తమ్ముడు వచ్చి జాయింట్ కాలనీ అల్లరి చేస్తున్నాడు. ఇంట్లో అమ్మ చేసి పెట్టిన గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం కూరలో ఘాటు ఎక్కువైద్దేమో. లైట్గా నిమ్మరసం పిండుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. అమ్మ నాకు, తమ్ముడికి అన్నం పెట్టింది. అన్నం కూర వేడిగా ఉండడం వల్ల చెయ్యి పెట్టలేకపోతున్నాము. చికెన్ రోస్ట్ ఎలా ఉంది తమ్ముడు?